ఈ ఆధునిక ప్రపంచంలో ఒక యువకుడు, ఒక యువతి ఉండేవారు. వారు తమ జీవితాలను నిర్మించుకోవాలని ఆశపడ్డారు. లోకం చూపించే రంగుల వెనుక పరిగెత్తాడు. త్వరగా సెటిలవ్వాలి, అందరికంటే పైన ఉండాలి అన్న ఆరాటంతో తన జీవితాన్ని మనుషుల పొగడ్తలు, సోషల్ మీడియా అంతస్తులు మరియు తప్పుడు సంపాదన అనే ఇసుక మీద నిర్మించుకున్నాడు. పైన చూడటానికి అది ఎంతో అందమైన రాజభవనంలా ఉంది. ఆమె మాత్రం నిశ్శబ్దంగా తన కన్నీళ్లతో దేవుని వాక్యమనే బండను తవ్వింది. లోకం ఆమెను చూసి, "హ, నీకంటే చిన్నవాళ్లు ఎంతో ఎదిగిపోతున్నారు, నువ్వు ఇంకా ప్రార్థనలోనే ఉన్నావు" అని హేళన చేశారు. కాని ఆమె నేటి మార్పు కంటే నిత్యమైన పునాది ముఖ్యం అని నమ్మింది. హఠాత్తుగా జీవితంలో కష్టాలనే తుఫాను, ఆర్థిక ఇబ్బందులనే వరదలు వచ్చాయి. యువకుడు నిర్మించుకున్న అద్దాల మేడ క్షణాల్లో కుప్పకూలిపోయింది. అతను చీకటిలో ఒంటరివాడయ్యాడు. కాని యువతి కట్టుకున్న ఇల్లు కదలలేదు. ఎందుకంటే దాని పునాది క్రీస్తు అనే బండమీద ఉంది. యేసుప్రభువు వారి చెంతకు వచ్చి ఇలా అన్నారు, "బిడ్డా, ఈ ఆధునిక లోకం నిన్ను వేగంగా పరిగెత్తమని ఒత్తిడి చేస్తుంది. కాని పునాది లేని వేగం ప్రమాదకరం. నీవు ఈపాటికే అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు. లోకాన్ని చూసి భయపడకు. నేటి నుండే నీ పునాదిని నామీద వేయి. నీవు పడిపోకుండా నేను చూస్తాను. నీ కష్టకాలంలో లోకం నిన్ను వదిలేయవచ్చు, కాని నేను నీ చెయ్యి విడువను."